హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. సో, ఈరోజు ఈ సెషన్‌లో మనం నెక్స్ట్ యొక్క అనానిమస్ ఫంక్షన్ ఏంటంటే ఫిల్టర్ రైట్. ద లాస్ట్ అనానిమస్ ఫంక్షన్ ఫిల్టర్. ఆ ఫిల్టర్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్‌గా ఆల్రెడీ మనం ఈ ఫంక్షన్స్ అనే నోట్‌బుక్‌ని క్రియేట్ చేసాం రైట్. సో, ఆ నోట్‌బుక్ మీద ఇలా మీరు క్లిక్ చేస్తే సో, ఇక్కడ వరకు లాస్ట్ క్లాస్ అయిందనమాట. సో, ఇప్పుడు మనం అగైన్ ఫిల్టర్ గురించి చూద్దాం. ఓకే. సో, ఆల్రెడీ 3 అనానిమస్ ఫంక్షన్స్ అయితే చూసాం. 2 అనానిమస్ ఫంక్షన్స్ అయితే చూసాం. ఏంటవి? లాంబ్డా అండ్ మ్యాప్. ద థర్డ్ అనానిమస్ ఫంక్షన్ ఈస్ ఫిల్టర్. ఓకే. ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్‌ని చూద్దాం. ఓకే. నౌ సో, ఇలా రన్ చేయండి. ఓకే. సో, ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? లైక్ పైన మనం ఆల్రెడీ చూసాం కదా! యాక్చువల్లీ లాంబ్డా అండ్ మ్యాప్. థర్డ్ వన్ ఈస్ ఫిల్టర్. యాక్చువల్లీ అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? నేమ్‌లెస్ ఫంక్షన్స్ రైట్? ఈ నేమ్‌లెస్ ఫంక్షన్స్‌కి నేనేం చేస్తున్నాము ఇప్పుడు నేమ్ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు మనం ఏ అనానిమస్ ఫంక్షన్‌కి కూడా ఒక నేమ్ అయితే పెట్టలేదు. లాంబ్డా అని చెప్పి, అండ్ ఫిల్టర్ అని చెప్పి, మ్యాప్ అని చెప్పి మాత్రమే ఇచ్చాము అంతే. అండ్ వాటికి ఏబీసీ అనే నేమ్ ఇస్తే దట్ ఈస్ వేరియబుల్ నేమ్. అంతేగాని ఫంక్షన్‌కి మనం ఎటువంటి నేమ్ ఇవ్వలేదు. ఎందుకంటే అనానిమస్ ఫంక్షన్స్ అనేవి నేమ్‌లెస్ ఫంక్షన్స్ కాబట్టి. సో, అనానిమస్ ఫంక్షన్స్ అంటేనే నేమ్‌లెస్ ఫంక్షన్. వాటికి మనం అందుకని ఎటువంటి నేము ఇవ్వము. ఓకే. నా ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది ఏం చేస్తుందో చూద్దాం యాక్చువల్‌గా. అసలు ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది? నేనేం చేస్తున్నానంటే అసలు నేమ్ ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. యాక్చువల్‌గా మనం ఎలా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని ఎలా చేస్తామో డిఫైన్ చేస్తున్నాం అంతేనా? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏ కీవర్డ్‌ని యూజ్ చేస్తాము? డిఫైన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాము. డిఫైన్ ఈవెన్. ఈవెన్ నంబర్‌ని మనం ఆల్రెడీ చూసాము. ఇదేంటంటే ఇన్‌పుట్ తీసుకోవాలన్నమాట ఇలా. అంటే ఒక నంబర్‌ని తీసుకోవాలి. ఓకే. డిఫైన్ చేశాను. రిటర్న్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే గుర్తుంటుంది కాబట్టి. అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. రిటర్న్ దట్ ఎక్స్ ఈస్ డివైడెడ్ బై 2 గివ్స్ ద రిమైండర్ 0. రిమైండర్ 0 సారీ, రిమైండర్ 0 అయినప్పుడు మాత్రమే. అంతే కదా! దేనిని మనం ఈవెన్ నంబర్ అంటాము. ఏదైతే ఆ నంబర్ 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తుందో. ఓకే. నౌ దిస్ ఈజ్ ఏంటిది? ఇది మన ఫంక్షన్ అన్నమాట. ఇది ఫంక్షన్ క్రియేటింగ్. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను యాక్చువల్‌గా. నాకేం గావాలి అంటే, నేనేం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను అంటే, నా ఔట్‌పుట్ నాకేం గావాలి అంటే, నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయన్నమాట. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌లో ఏవి ఈవెన్ నంబర్, ఏవి ఆడ్ నంబర్ అని చెప్పి నాకు తెలియాలి. అంతే, నేను ఎక్స్‌ట్రా ఏమి అడగట్లేదు. నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్‌లో ఏవి ఈవెన్ నంబర్స్ అండ్ వేటిని ఆడ్ నంబర్స్ అవి మాత్రమే నాకు ఔట్‌పుట్ ఇస్తే చాలు. సో, నేను ఆ లిస్ట్‌ని ఇలా ఇస్తున్నాను చూడండి. 12 ఫ్రమ్ 5, 3, 96 and 56, 89, 45 and 23. ఓకే. అండ్ 58. ఇవి నా లిస్ట్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌లో మాత్రమే నాకు ఈవెన్ నంబర్స్ అందులో కూడా. అందులో ఏవైతే ఈవెన్ నంబర్స్ కావాలో నాకవి మాత్రమే ఔట్‌పుట్‌గా కనిపించాలి. సో, దానికోసం నేను ఈ ఫిల్టర్‌ని యూజ్ చేశాను. చూడండి ఇప్పుడు ఫిల్టర్ ఆఫ్ అని చెప్పి ఆహ్, ఎక్కడ దేనిని వేటిని ఫిల్టర్ చేయాలి యాక్చువల్‌గా? వేటిని ఫిల్టర్ చేయాలి అంటే ఎప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్‌కి ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏంటి? ఈవెన్ అనే ఫంక్షన్. ఈవెన్ అనే ఫంక్షన్ ఉందా? ఓకే. ఈవెన్ అనే ఫంక్షన్ తీసుకుంటుంది. అది x అనే ఇన్‌పుట్‌ని తీసుకోవాలి. ఆ x అనే ఇన్‌పుట్‌ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్తున్నానన్నమాట. B1 నుంచి తీసుకో. ఓకే. ఫిల్టర్ చేస్తుంది. ఇది ఇలా ఫిల్టర్ చేస్తుంది. అంటే ఎలా ఫిల్టర్ ఈ లిస్ట్‌లో ఏవైతే ఈవెన్ నంబర్స్ ఉన్నాయో వాటిని ఫిల్టర్ ఔట్ చేసి బయటకిస్తుంది. సింపుల్. ఫిల్టర్ అని దాని నేమ్‌లోనే ఉంది. ఏం చేస్తుంది? ఫిల్టర్ ఔట్ చేస్తుందన్నమాట. అంటే బేస్డ్ ఆన్ కండిషన్. నేనేం కండిషన్ ఇచ్చాను పైన ఏవైతే నంబర్స్ 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తాయో వాటిని మాత్రమే రిటర్న్ చేయాలి. ఈ లిస్ట్‌లో చాలా నంబర్స్ ఉన్నాయి. బట్ ఆ నంబర్స్‌లో ఫిల్టర్ చేస్తుందన్నమాట ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్. ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ మొత్తం నంబర్స్‌లో ఏవైతే ఈవెన్ నంబర్స్ ఉంటున్నాయో వాటిని ఫిల్టర్ చేస్తుంది. అండ్ దెన్ నాకు ఔట్‌పుట్ ఇస్తుందా లేదో చూద్దాం మళ్ళీ. యెస్, ఇచ్చిందా? లేదు. ఫిల్టర్ చేసిన తర్వాత నాకు ఔట్‌పుట్ మోర్ థాన్ 1 ఎలిమెంట్స్ వస్తున్నాయి. నేను దానికి స్ట్రక్చర్ ఇవ్వాలి కదా! సో, ఒక లిస్ట్‌లో ఇవ్వమని చెప్తున్నాను అగైన్. ఓకే. సో, ఒక లిస్ట్‌లో నాకు ఔట్‌పుట్ అనేది ఇప్పుడొస్తుంది చూడండి. నేను రన్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి మొత్తము నేను లిస్ట్‌లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిలన్నిటిలో ఈవెన్ నంబర్స్ ఇవి మాత్రమేనంట. అంటే ఈ లిస్ట్‌ని ఫిల్టర్ ఔట్ చేసి ఈవెన్ నంబర్స్‌ని మాత్రమే నాకు ఔట్‌పుట్‌గా ఇచ్చింది. ఓకే. సో, థిస్ ఈస్ యాక్చువల్లీ ఫిల్టర్ వర్క్స్. బట్ యాక్చువల్‌గా మనం ఇలా రాయగూడదు. అంటే ఓకేనా? ఎందుకు రాయకూడదు? దట్ ఈస్ ద క్వెషన్. యాక్చువల్‌గా అంటే ఇది కరెక్టే. లాజిక్ అంతా కరెక్టే. కోడ్ కరెక్టే.
ఇదంతా కరెక్టే. బట్ నేనిలా రాయకూడదు. ఎందుకు? వాట్ ఈస్ ద క్వెషన్? ఎందుకు? అసలు ఆన్సర్ ఏంటి మీరు చెప్తారా? ఎందుకు నేనిలా రాయకూడదు? ఎందుకంటే నేనిక్కడ ఏం చేశాను? ఫంక్షన్‌ని డిఫైన్ చేశానా? ఫంక్షన్‌కి ఒక నేమ్ ఇచ్చానా? ఏమని నేమ్ ఇచ్చాను? ఈవెన్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చానా? యాక్చువల్‌గా అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏమని చెప్పాను? నేమ్‌లెస్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా! అనానిమస్ ఫంక్షన్స్ అంటేనే నేమ్‌లెస్ ఫంక్షన్స్. బట్ నేమ్‌లెస్ ఫంక్షన్ అయ్యుండి ఫిల్టర్‌లో ఒక నేమ్ ఉన్న ఫంక్షన్‌ని నేను ఎలా యూజ్ చేస్తాను? యూజ్ చెయ్యకూడదు కదా! అంటే బట్ ఇట్ ఈస్ కరెక్ట్. అంతే లాజిక్ కరెక్టే. నేను ఆన్సర్ ఇచ్చినా కూడా అది కరెక్టే. బట్ మన క్లాస్‌కి సంబంధించి అంటే అనానిమస్ ఫంక్షన్స్ కదా! మరి మీరెలా ఫంక్షన్‌ని డిఫైన్ చేసి దానికి నేమ్ ఇచ్చేస్తారు అని అంటారు కదా! సో, అందుకోసం. సేమ్ ఇదే నేనెలా రాయగలనో చూద్దాం. ఓకే. అంటే సేమ్ ఇదే ఇప్పుడు నేనెలా రాస్తాను. వితౌట్ యూజింగ్ ఎనీ ఫంక్షన్. ఫంక్షన్‌ని యూజ్ చేయకుండా ఎలా రాస్తామో చూద్దాం. ఓకే. సో, నేనిప్పుడు ఫంక్షన్ యూజ్ చేయట్లేదు చూడండి. లిస్ట్ ఆఫ్ అని చెప్పిస్తున్నాను. ఎందుకంటే లిస్ట్‌లో స్టోర్ చేయడం కోసం. ఇప్పుడు నేను ఫిల్టర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇందాక మ్యాప్ కాబట్టి మ్యాప్ యూజ్ చేశాను. నౌ ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసి లాంబ్డాని యూజ్ చేస్తాను. ఎందుకంటే షార్ట్ టైమ్ సో, లాంబ్డా ఆఫ్ ఎక్స్. సమ్ ఐ లేదంటే ఐ అండ్ ఐ అనేదేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐ 2 చేత డివిజిబుల్ అవ్వాలి. అండ్ రిమైండర్ నేము 0 ఇవ్వాలి. ఓకే. ఆ! ఐ ఎక్కడి నుంచి తీసుకోవాలి? బీ1 నేను ఆల్రెడీ పైన ఇక్కడ బీ1ని క్రియేట్ చేశాను రైట్? ఇది ఎల్ఎన్ రన్ చేశాను కాబట్టి పైథాన్ బీ1 అని గుర్తుపెట్టుకుంటుంది. సో, బీ1 నుంచి తీసుకో ప్రతి ఐని నాకు అవుట్‌పుట్ ఇవ్వు. సారీ నేను ఇంకొక బ్రాకెట్ ఇవ్వలేదు అగైన్. యెస్. ఇప్పుడు చూడండి 2 అవుట్‌పుట్స్ సేమా కాదా? యెస్. సో, అది ఫిల్టర్ ఔట్ చేసిందా? దేని నుంచి ఫిల్టర్ ఔట్ చేసింది? కండిషన్ బేస్‌గా ఏది ద కండిషన్ ఈస్ వాట్ ఏదైతే ఈవెన్ నంబర్స్ ఉంటున్నాయో వాటిని మాత్రమే ఫిల్టర్ ఔట్ చేయి. ఎక్కడి నుంచి చేయాలి? బి1 అయి ఎక్కడి నుంచి ఉంది? ఈ బి1 నుంచి తీసుకుంటుంది. ఏవైతే 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 ఇస్తాయో వాటినన్నిటిని నాకు అవుట్‌పుట్ కింద ఇస్తుంది. సో, థిస్ ఈస్ అబౌట్ ఫిల్టర్. నథింగ్ వాటిలో నేను ఏదైతే కండిషన్ ఇచ్చానో వాటిని ఫిల్టర్ ఔట్ చేసి ఇస్తుంది అంతే. ఓకేనా? అది ఫిల్టర్ గురించి ఇలా అంటే లైక్ ఎలా ఫిల్టర్ ఔట్ చేస్తుందనమాట. సో, దీని గురించి మనం ఇంకొక 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. లైక్ ఇప్పుడు నమ్స్ అని ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్‌లో ఏంటంటే నేను సమ్ నెగెటివ్ వాల్యూస్ కూడా ఉంచుతున్నాను. ఒక 10 ఇద్దాం అండ్ 0 ఇస్తున్నాను. సమ్ 2 ఇస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను. ఓకే. థిస్ ఈస్ ఎ లిస్ట్ అనమాట. ఓకే. ఇది లిస్ట్. నాకు ఈ లిస్ట్‌లో ఫిల్టర్ ఔట్ కావాలన్నమాట. ఏమని ఫిల్టర్ ఔట్ కావాలంటే, ఈ లిస్ట్‌లో ఏవైతే పాజిటివ్ నంబర్స్ ఉన్నాయో నాకవి మాత్రమే కావాలి. ఓకేనా? అంటే ఈ లిస్ట్‌లో చాలా నంబర్స్ పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి, నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి. బట్ నాకేంటంటే, ఈ లిస్ట్‌లో ఉన్న నంబర్స్ అన్నీ ఫిల్టర్ ఔట్ అయ్యి ఏవైతే పాజిటివ్ ఉంటున్నాయో అవి మాత్రమే నాకు కనిపించాలి. సో, అవి మాత్రమే కనిపించాలి కాబట్టి నేను ఫంక్షన్ రాస్తున్నాను. సో, లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ కదా నేను యూజ్ చేయాల్సింది. సో, ఫిల్టర్ ఆఫ్ లాంబ్డా ఇప్పుడు లాజిక్ ఏంటి? సమ్ ఎక్స్. ఎక్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్తాను. నమ్స్ నుంచి తీసుకోవాలని చెప్తాను. ఎక్స్ అనేది పాజిటివ్ మాత్రమే అంటే నేనేం చెప్తాను? గ్రేటర్ థాన్ 0 పాజిటివ్‌కి లాజిక్ ఏంటి? ఏవైతే 0 కన్నా ఎక్కువున్నాయో వాటినన్నిటిని కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. బట్ మరి 0 సంగతేంటి? 0 అనేది పాజిటివ్ ఇంటిజర్ కాదు. అలాంటి నెగెటివ్ ఇంటిజర్ కూడా కాదు. లేదు నాకు ఈ అవుట్‌పుట్‌లో 0 ఇంక్లూడ్ అవ్వాలి అంటే గనక నేను గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 పెట్టుకోవచ్చు. అంటే 0 కూడా వస్తుంది. బట్ స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ థాన్ 0 పెట్టాననుకోండి దోస్ ఆర్ ఆల్ పాజిటివ్. ఎందుకంటే 0 నైదర్ పాజిటివ్ నార్ ఎ నెగెటివ్ ఇంటిజర్. పాజిటివ్ కాదు అండ్ నెగెటివ్ ఇంటిజర్ కూడా కాదు. ఓకే. సో, గ ఏవైతే నంబర్స్ 0 కన్నా పెద్దవో అవి మాత్రమే పాజిటివ్ ఇంటిజర్. దట్ ఈస్ ద లాజిక్ యాక్చువల్లీ. నౌ ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నమ్స్ నుంచి తీసుకోమని చెప్తున్నాను. నేను క్లోజ్ చేస్తున్నాను. నౌ ఐ యామ్ రన్నింగ్. నౌ చూసారా ఇప్పుడు? సో, మీరు కావాలంటే చెక్ చేయండి. -2 అనేది నెగెటివ్ నంబర్. బట్ 5 అనేది పాజిటివ్. -7 అనేది అగైన్ నెగెటివ్ నంబర్. 10 అనేది పాజిటివ్ అండ్ 2 కూడా పాజిటివ్. సో, నాకు ఇందులో ఏవైతే పాజిటివ్ నంబర్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫిల్టర్ ఔట్ అయ్యి బయటకొచ్చాయి. సేమ్ ఇలాగా. ఆ! ఫిల్టర్ ఫంక్షన్ అప్లై అయిందా? సో, సింపుల్ అనమాట. ఓకే. అండ్ నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్ట్రింగ్స్‌తోని చూద్దాం. ఆల్రెడీ ఓకే. నేనేమి ఇస్తున్నానంటే సమ్ యెస్ అనే ఒక వేరియబుల్ ఒక లిస్ట్‌ని ఇస్తున్నాననమాట. ఈ యెస్ అనే లిస్ట్‌లో నేను కొన్ని నేమ్స్‌ని ఇస్తున్నాను. ఆష అని చెప్పి ఓకే. అండ్ ఒక రవి అని చెప్పి ఓకే. అండ్ అరుణ్ అని ఇస్తున్నాను. ఓకే. అండ్ మీరా అని ఇస్తాను. ఓకే. ఇవన్నీ నేమ్స్ అన్నమాట. లిస్ట్ ఆఫ్ నేమ్స్. సో, యెస్ అనేది ఏంటిదిక్కడ? ఒక లిస్ట్. ఆ యెస్‌లో ఏమేమి స్టోర్ అయినియి? అన్ని నేమ్స్ అనేవి స్టోర్ అయినాయన్నమాట. సో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఏంటిది? అంటే ఇప్పుడు నేను
ఫర్ ఐ అండ్ ఎస్ అని ఇచ్చాననుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐ ఏమవుతుంది? ఒక నేమ్ అవుతుంది. ఫస్ట్ ఐ ఏం తీసుకుంటుంది? ఈ నేమ్ తీసుకుంటుంది. సెకండ్ ఐ ఈ నేమ్‌ని తీసుకుంటుంది. థర్డ్ ఐ ఈ నేమ్ తీసుకుంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఈ నేమ్ తీసుకుంటుంది. అండ్ ఈ నేమ్ అనేది ఏ డేటా టైపు? స్ట్రింగ్ డేటా టైప్ రైట్? అండ్ స్ట్రింగ్‌కి చాలా ఫంక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, నాకు ఈ మొత్తం లిస్ట్‌లో అంటే చిన్నది లిస్ట్ నేను చూసి చెప్పగలను. బట్ ఒకవేళ పెద్ద లిస్ట్ అయితే గనక అప్పుడు మనం ఈ ఫంక్షన్స్‌ని అప్లై చేస్తాం. నాకు ఈ మొత్తం లిస్ట్‌లో ఎవరి నేమ్స్ అయితే ఏతో స్టార్ట్ అవుతున్నాయో ఓకేనా? ఈ మొత్తం లిస్ట్‌లో ఎవరి నేమ్ అయితే ఏతో స్టార్ట్ అవుతున్నాయో, నాకు వాళ్ళ నేములు మాత్రమే ఫిల్టర్ ఔట్ అయ్యి బయటికి రావాలి. నాకు మిగిలిన నేమ్స్ ఏమి అవసరం లేదు. ఎవరి నేమ్ అయితే ఏతో స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఫిల్టర్ ఔట్ అయ్యి బయటికి రావాలి. సో, దానికోసం అగైన్ నేను లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ ఆఫ్ లాంబ్డా ఓకే. లాంబ్డా ఆఫ్ సమ్ ఎన్ అని ఇస్తున్నారు. నేమ్ కదా! ఏ లేకపోతే ఏబీసీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎన్. అండ్ ఎన్ అనేది ఫస్ట్ ఏం తీసుకుంటుంది? ఆషాని తీసుకుంటుంది. తర్వాత రవిని తీసుకుంటుంది. తర్వాత ఎన్ ఈక్వల్ టు అర్జున్ అవుతుంది. తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు మీనా అవుతుంది. ఓకే. బట్ ఎన్ అనేది ఏంటిది? డేటా టైపు స్ట్రింగ్ కదా! సో, ఎన్ డాట్ స్ట్రింగ్ కాబట్టి నేను స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. సో, స్టార్ట్స్ స్టార్ట్స్ విత్ అనే ఫంక్షను యాక్చువల్‌గా స్ట్రింగ్‌కి అప్లై అవుతుంది. స్టార్ట్స్ విత్ దేనితోని స్టార్ట్ అవ్వాలని చెప్పాను? ఏ. దట్ ఈస్ ఎ క్యాపిటల్ ఏ అన్నమాట. ఓకేనా? స్మాల్ ఏ కాదు. మళ్ళీ మీరు స్మాల్ ఏ అని ఇచ్చారనుకోండి, అది ఏ నేమ్స్ లేవని చూపిస్తుంది. అంతే ఎర్రర్ ఏమి ఇవ్వదు. బట్ స్మాల్ ఏతో ఏ నేమ్స్ స్టార్ట్ అవ్వలేదు కదా! అందుకని లేవని చూపిస్తుంది. ఓకే. ఓకే. మళ్ళీ ఎన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? యెస్ లిస్ట్‌లో నుంచి తీసుకోవాలి. సో, నౌ ఐ యామ్ క్లోజింగ్ ద కోడ్. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తాను. నాకు ఔట్‌పుట్ వచ్చింది. యెస్. ఏమేమొచ్చింది? ఏవైతే ఎవరి నేమ్స్ అయితే అంటే ఈ మొత్తం లిస్ట్‌లో ఎవరి నేమ్స్ అయితే ఏతోని స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళ నేమ్స్ అన్నీ వచ్చినాయి. ఆష అనేది క్యాపిటల్ ఏతోనే స్టార్ట్ అయింది. ఈవెన్ అర్జున్ అనేది కూడా క్యాపిటల్ ఏతోనే స్టార్ట్ అయింది. రైట్? సో, ఇలా అన్నమాట. లేదు నేను స్మాల్ ఏ అని ఇవ్వచ్చు. బట్ నాకు స్మాల్ ఏతో ఎటువంటి ఔట్‌పుట్స్ అనేవి రావు. ఓకే. ఇప్పుడు నేను స్మాల్ ఏ అని ఇచ్చాననుకోండి. చూడండి నేను రన్ చేస్తే నో ఔట్‌పుట్స్. ఎందుకంటే స్మాల్ ఏతో ఏ నేమ్స్ లేవు. సో, నేను ఇక్కడ క్యాపిటల్ ఏ కదా! నాకు క్యాపిటల్ ఏతో ఎవరైతే స్టార్ట్ అవుతున్నాయో అది వస్తుంది. ఫిల్టర్ ఔట్ అయ్యి వస్తుంది. సో, ఈ మొత్తం నేమ్‌లో ఫిల్టర్ ఔట్ అయ్యి ఇలా బయటకొస్తున్నాయన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫిల్టర్. దీంతో మనకి అనానిమస్ ఫంక్షన్స్ అనేవి క్లోజ్. ఓకే. సో, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మొత్తం క్లోజ్ అయిందన్నమాట యాక్చువల్‌గా. చూడండి మనం ఫంక్షన్స్‌లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూసాము. ఓకే. దెన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ చూసాము. ద లాస్ట్ వన్ ఈస్ అనానిమస్ ఫంక్షన్స్. అండ్ ఈ అనానిమస్ ఫంక్షన్స్‌లో లాంబ్డా గురించి నేర్చుకున్నాము, మ్యాప్ గురించి నేర్చుకున్నాము, ఫిల్టర్ గురించి కూడా నేర్చుకున్నాము. ఓకే. బెటర్ టు క్యారీ మీరు ఒక నోట్‌బుక్‌ని పక్కన రాసుకుంటూ ఉంటే ఇదంతా చాలా నీట్‌గా అర్థమవుతుందనమాట. ఓకే. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ గైస్. అండ్ మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాము. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.